వెల్కమ్ టు సన్ క్రేజీ డాన్స్. ఈరోజు నేను నా కొత్త పెన్సిల్ పౌచ్ అన్బాక్స్ చేసేసాను అండ్ మీకు చూపిద్దామని ఇలా చేశాను. అండ్ నా 6th క్లాస్ అంటే సమ్మర్ హాలిడేస్ 6th స్టాండర్డ్ అయిపోతుంది, అవ్వట్లేదు, వస్తున్నాను. యాక్చువల్లీ వచ్చేసా. సమ్మర్ హాలిడేస్ తర్వాత మా మమ్మీ నా కోసం కొత్త పెన్సిల్ పౌచెస్ అవన్నీ కొంటానండి. సో సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. సో స్కూల్స్ సో అలా నాకు యాక్చువల్ మండే స్కూల్, కానీ ఇప్పుడు సర్ది పెట్టుకుంటే అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ అవన్నీ సండే రోజు మళ్ళీ గజిబిజీ అదంతా అయిపోతుందని ఇప్పుడు సర్దుకుంటున్నా. సో ఈ వీడియోలో నా పెన్సిల్ పౌచ్, నా థింగ్స్ అండ్ లాస్ట్లో నేను ఎలా సర్దుకున్నానో పోస్ట్ పెడతాను. యాక్చువల్లీ అంటే వీడియో ఎక్కువసేపు ఉండదు, ఫోన్ కొంచెం అలా పారైంది, సో వీడియో ఉండదు. మేబీ మిస్ పార్ట్ 2 or part 1. సో స్టే ట్యూన్డ్. ఇప్పుడు నా పెన్సిల్ బాక్స్ చూడబోతున్నాం. దిస్ ఇస్ ద లాక్ పెన్సిల్ పౌచ్. అంటే పెన్సిల్ పౌచ్ చూసే ఉంటాను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. నాకు 530 550 లోపు పడింది, 560 అట్లా పడింది. అంటే నాకు కదా, మా మమ్మీకి పడింది డబ్బులు. సో నా థింగ్స్ అన్నీ చూపిద్దాం. ఫస్ట్ ఈ పెన్సిల్ పౌచ్ చేసేసి దాంట్లోకి వెళ్దాం. దీనికి ముందు పాస్వర్డ్ ఉంటుంది అండ్ అంటే సోకులు చేసుకునే వాడికి ఇక్కడ మిర్రర్ కూడా ఉంటుంది, మేకప్ అలాగా. సో ఇప్పుడు నా థింగ్స్ చూపిపోతున్నా. ఒక 6 బ్లూ పెన్స్. అమ్మో అని ఎందుకని అనుకోకండి, నేను చాలా ఎక్కువ వాడతాను. బ్లూ పెన్స్ అయినా బ్లాక్ పెన్స్ అయినా. నాకు కలర్ పెన్సిల్స్ ఉంటాయి, స్కెచెస్ ఉంటాయి, కానీ ఎక్కువ నేను ఇవే వాడతా. సో అందుకే నేను ఇది అండ్ ఒక 4 బ్లాక్ పెన్స్. అంటే ఇందులో ఒక బ్లూది ఉంది, ఎందుకంటే ఆ ఇంక్ ఇందులో తీసేసి ఆ ఇంక్ అందులో పెట్టాను. సో 4 బ్లాక్ పెన్స్, ఒక కట్టర్. అంటే మనం ఆర్ట్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి కట్టింగ్స్ అయితే యూజ్ఫుల్గా ఉంటుంది. అవన్నీ మాకు సిఎస్కే అని ఉంటుంది, అప్పుడు కట్ తీసుకొని కట్టింగ్ ఉంటుంది, అది ఉంటుంది. సో అదేదో మన కట్టింగ్ కోసం నేను ఇది తీసుకెళ్తున్నాను. అండ్ ఒక బ్లూ, yellow, purple హైలైటర్స్ అండ్ ఒక స్కేల్. ఇది పెద్ద స్కేలు. అండ్ ఒక 6 స్టిక్కింగ్ అనమాట స్టిక్కర్స్. అది మర్చిపోయిన పేరు, బట్ ఐ ఫర్గాట్ ఇట్. బట్ అవి యూస్ఫుల్ అవుతాయని. అండ్ ఇవి మా ఫ్రెండ్స్ ఇచ్చింది టాయ్స్. అంటే ఇది తీసుకెళ్ళిపోతే చంపేస్తారు కాబట్టి తీసుకెళ్తాం. అండ్ నాకు చాలా ఇది ఒక డైమండ్, ఒకటి కలర్. అంటే దీంతో పాటు ఇవి కూడా వాడతా కాబట్టి ఇవి తీసుకెళ్తాం. అండ్ ఒక 2 పెన్సిల్స్ అండ్ మెయిన్లీ తెలుసు కాబట్టి ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్. సో ఇప్పుడు సర్దుతా అంతే. అండ్ మా సర్ది మీకు పోస్ట్ పెడతాను. అండ్ అంటే న్యూ బిగినర్స్ వరకే సర్దాలి ఎలాగో తెలియడానికి అన్నమాట ఇది. అండ్ ఇది కొంచెం స్పేషియస్ ఉంటుంది కాబట్టి టాడా. అండ్ మీకు ఒక ఇంక్ పెన్ ఇస్తారు, అది ఎరేజింగ్ అది ఉంటుంది కదా, ఈ ఇంక్ పెన్ ఇస్తారు. వీటి మీద రాయడానికి మనం దీని మీద రాయొచ్చు అండ్ ఇక్కడ దీని మీద కూడా రాయొచ్చు, లైక్ క్యాలిక్యులేషన్స్ కానీ పేరు కానీ ఏదో ఒకటి. అండ్ మనం ఇది ఇట్లా రాస్తుంటాము, ఇలా స్టాండ్ పెట్టి రాయాలి. నేను ముందు అలానే రాస్తా, సరిగా పనిచేయట్లేదు ఇది అని అనుకుని స్కెచ్తో రాసిన, మిస్టేక్ పర్పుల్ స్కెచ్తో రాశాను. సో దానివల్ల మా మమ్మీ అంది దాని పని చేయట్లేదుగా పర్పుల్ స్కెచ్తో రాయాలంటే దాంతో రాసాను. దాని తర్వాత అది అసలు రబ్ అవ్వలేదు. ఇక్కడ పర్పుల్ కలర్ మీకు కనిపించట్లేదు, పర్పుల్ అంటింది. అప్పుడు ఏం చేయలేక వెట్ టిష్యూస్ యూజ్ చేసి, అది యూజ్ చేసి, ఇది యూజ్ చేసి ఫైనల్గా దాన్ని పర్ఫెక్ట్గా చేసేసాను. ఇలా అండ్ ఇక్కడ సోకులు చేసుకోవడానికి మిర్రర్ కూడా ఉంది.
అంటే మనం చేసుకోము. సో stay tuned for the post and please like, share, subscribe to our channel and stay tuned with another video. Hope you guys like this video. Please like it and subscribe please. I have so less. So bye guys.